అందరికీ హాయ్. ఇప్పుడే ఫస్ట్ షిఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే మధ్యాహ్నం షిఫ్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అనే దాని గురించి నేను చెప్తున్నాను. సో మేబీ ఇదే లాస్ట్ వీడియో అవుతుంది. సో నేను మళ్ళీ ఇంకా ఇలాంటి రివ్యూలు ఇలాంటి వీడియోలు నేను చేయను. మళ్ళీ వేరే ఇంకేదైనా అప్డేట్ వస్తే నేను చేస్తాను. రోజు ఇదే పని పెట్టుకొని మరి చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సో అందుకోసమే నేను చేయను ఇంకా. సో ఇందులో మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తాను. అంత నాకు ఎందుకో చెప్పాలనిపించి చెప్తాను తప్ప మరీ ఇంక నేను చెప్పను. ఇక్కడ చూడండి, అర్థమెటిక్ సంబంధించి దేంట్లో క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పి మన సబ్స్క్రైబ్ పాపం టైప్ చేసి నీట్గా టైప్ చేసి మరీ పెడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరున నేను కొంతమందికి చూశాను, కొంతమందికి చూడలేదు. ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అర్థమెటిక్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి లాభ నష్టాలకు సంబంధించి 2 క్వశ్చన్లు అనేది వచ్చినాయి. అందులో పర్సంటేజ్ అంటే శాతాలో ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి 2 క్వశ్చన్లు అనేది వచ్చింది. యావరేజెస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. టైమ్ అండ్ డిస్టెన్స్ కాలం దూరంకి సంబంధించిన 2 క్వశ్చన్లు అనేది ఇచ్చినారు. దాంట్లో టైమ్ అండ్ వర్క్కి సంబంధించి కాలం పనికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎంకి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. మెన్సురేషన్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ సింప్లిఫికేషన్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అనేది ఇచ్చినారు. పార్ట్నర్షిప్కి సంబంధించి భాగస్వామ్యకి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చినారు అనమాట. ఫస్ట్ షిఫ్ట్ అనేది కొంచెం మీడియంగానే వచ్చింది. మరీ అంత హార్డ్ లేదు, మరీ అంత ఈజీగానే లేదు, మోడరేట్గా వచ్చింది, మీడియంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అనేది. సో జనరల్ సైన్స్ అనేది చాలా కష్టంగా వచ్చింది. జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా మీకు చెప్తాను నేను ఏమేమి వచ్చినాయి అనే దాని గురించి కూడా. తర్వాత ఇంకోటి అంటే ఇంగ్లీష్ ఈజీగా వచ్చింది. రీజనింగ్ అయితే డెడ్ ఈజీగా 20 క్వశ్చన్లు 20కి 20 పెట్టేయచ్చు, అంత ఈజీగా ఉంది రీజనింగ్ అనేది. అర్థమెటిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూడండి, హూ ఇస్ ద ఫ్రాంటినర్ గాంధీకి సంబంధించి దానికి ఆన్సరు హూ ఈజ్ ద ఫ్రాంటినర్ గాంధీ అని క్వశ్చన్ వేశారు. దానికి ఆన్సర్ వచ్చి అబ్దుల్ గఫర్ ఖాన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్కి సంబంధించి 1235కు సంబంధించి అడిగారు. రోపీ డ్యాన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి జరుగుతుంది. నెక్స్ట్ మెహలనోబిస్ మోడల్కి సంబంధించి సెకండ్ 5-year ప్లాన్కి సంబంధించి ఇచ్చినారు. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్కి సంబంధించి ఆర్టికల్ 38కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ ఖేలో ఇండియా గేమ్స్కి సంబంధించి ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడ జరుగుతాయి అని చెప్పి ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్లో అనేది జరుగుతుంది. నెక్స్ట్ 7th సంబంధించి ఫెస్టివల్ గురించి ఇస్తున్నాడు. నెక్స్ట్ 8th సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ 10th సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2022-23 సంబంధించిన 2 క్వశ్చన్స్ అనేది అడిగినాడు అనమాట. సో జనరల్ సైన్స్ అనేది చాలా హార్డ్గా వస్తుంది. సో రీజనింగ్ అనేది డెడ్ ఈజీ, అర్థమెటిక్ యావరేజ్గానే ఉంది. ఇంగ్లీష్ అనేది ఈజీగానే వచ్చింది అనమాట. సో ఇంగ్లీష్ ఈజీ, రీజనింగ్ ఈజీ, అర్థమెటిక్ యావరేజు, జనరల్ సైన్స్ వెరీ హార్డ్ అనమాట. సో దీనికి సంబంధించి ఫస్ట్ పేపర్ అనేది ఈ విధంగా ఉంది, మీడియంగా అనేది పేపర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్లు చెప్పానో, నేను ఏ టాపిక్ల నుంచి వస్తానని చెప్పినానో నెక్స్ట్ షిఫ్ట్ ఆ టాపిక్లో నుంచి ఒకటి కూడా రావు. ఒకళ్ళు వచ్చినా వస్తుందో లేదో గ్యారెంటీ అనేది లేదు. సో ఎందుకంటే ఇది ఓన్లీ నేను ఏదో వ్యూస్ కోసం పెట్టడం తప్ప, మీరు ఇబ్బంది పడడం తప్ప ఇంకోటి లేదు. సో అలాంటి మీరు మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు, నాకే నచ్చట్లేదు నా మనసుకే. సో ఏమీ అనుకోద్దండి. సో ఏమనంటే ఇప్పుడు నేను ఈ టాపిక్లో నుంచి పెట్టినా సరే ఆ టాపిక్లో నుంచి రావు, ఎక్కడో 1% ఎక్కడో తగులుకుంటుంది లేంటే అది కూడా లేదు. సో అలాంటప్పుడు డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఈ టైంలో. సో అందుకోసమే నేను ఇలాంటి రివ్యూలంతా నేను ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ మంచి అప్డేట్లు ఏదైనా వస్తే అప్పుడు చెప్తాను. సో ఇది జనరల్ సైన్స్ అనేది చాలా హార్డ్గా ఉంది, మిగతావన్నీ యావరేజ్ పర్లేదు. సో ఇప్పుడు మధ్యాహ్నం షిఫ్ట్ కూడా సంబంధించి కూడా దాని గురించి అప్డేట్ వచ్చింది. మధ్యాహ్నం షిఫ్ట్ కూడా పర్లేదు, యావరేజ్గానే వచ్చింది. అందులో కూడా పెద్దగా ఏం లేదు. జనరల్ సైన్సే చాలా టఫ్గా వచ్చింది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్, జనరల్ సైన్స్ మాత్రం కొంచెం బాగా టఫ్గా వచ్చింది, మిగతా అంతా ఈజీగా బాగానే ఉంది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.